ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. ప్రతిరోజు ఉదయాన్నే వినే కొద్ది మాటలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచేవిగాను నడిపించేవిగాను ఉన్నాయని నమ్ముతున్నాను. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం. యెహోవా, నీవు జనమును వృద్ధి చేస్తివి, దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకొంటివి. దేవుడు తన నామంను మహిమపరుచుకున్నారట. ఎందుకు, ఎలా అని ఆలోచన చేస్తే, నీవు జనములను వృద్ధి చేస్తివి అనే మాట 2 సార్లు రాయబడింది. దేవుడు మనలను వృద్ధి చేసేవాడు. ఆమేన్. వృద్ధిలోనికి తీసుకువచ్చేవాడు. ఆదాము అవ్వలను దేవుడు కలుగజేసిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి అని ఆశీర్వదించాడు. దేవుడిచ్చిన వాగ్దానం ఇది. ఆయన సర్వ సృష్టిని తన మాట ద్వారా కలుగు చేసిన తర్వాత, మానవుని తన రూపంలో తన పోలికలో చేసుకున్న తర్వాత వారు ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకున్నాడు, ఆశీర్వదించాడు. ఆనాడు ఆది పితరులను ఆశీర్వదించిన దేవుడు ఆ తర్వాత కాలంలో భక్తులైన వారిని వృద్ధిలోనికి తీసుకొచ్చాడు. ఈరోజు మనల్ని కూడా వృద్ధిపరచాలని, అభివృద్ధిలోనికి తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం నశించిపోవాలని, కీడుల చేత నింపబడాలనేది దేవుని ఉద్దేశం కాదు. దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. తన నామానికి మహిమ తెచ్చుకోవడానికి జనములను వృద్ధిలోనికి తీసుకొస్తాడని లేఖనం సెలవిస్తుంది. మనలో అనేకులు సాక్ష్యాలు చెప్పగలరు. దేవుడు మనల్ని ఎంతగా అభివృద్ధి పరిచాడో ఒక్కసారి ఊహించండి. ఆయన నామాన్ని మహిమపరచకుండా ఉండలేం కదా. అంత మాత్రమే కాకుండా దేశం యొక్క సరిహద్దులు విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకున్నావు అనే మాట ఇక్కడ మనం చదివాం. ఎంత గొప్ప దేవుడు ఆయన. దేశం సరిహద్దులు, కుటుంబం సరిహద్దులు, మన పరిస్థితుల సరిహద్దులు విశాలపరిచేవాడై ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఇరుకులో నాకు విశాలతను కలుగజేసిన వాడు నీవే. చాలాసార్లు ఇరుకులో ఉన్నాము, ఇరుకులో బ్రతికాము, చాలా చిన్నగా ప్రారంభించాము. ఎక్కడి వరకు ఎందుకు? ఈ అనుదిన వాగ్దానం మొదట ఒక మామూలు వాట్సాప్ ఆడియో రికార్డ్గా ప్రారంభమైంది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా అనేకులకు చేరుకుంది. తర్వాత ఈరోజు విజువల్తో యూట్యూబ్ వరకు, మన సంఘస్థుల వరకే కాకుండా అనేకులకు చేరేంతగా దేవుడు వృద్ధి చేశాడు. విశాలత వైపు సరిహద్దులను అభివృద్ధిపరుస్తూ వస్తున్నాడు. భవిష్యత్తులో మరింతగా అభివృద్ధిపరచగలడని నేను నమ్ముతున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ శ్రోతలారా, దేవుడు మిమ్మల్ని కూడా అభివృద్ధిపరిచేవాడై ఉన్నాడు. మీ స్థితిగతులను, సరిహద్దులను విశాలపరిచేవాడు. ఏ ఇరుకులో ఉండి దేవుణ్ణి ఆసక్తితో వెతుకుతున్నావో ఆయన నిన్ను అభివృద్ధిపరిచి నీ సరిహద్దులను విశాలపరిచి తన నామానికి నీ ద్వారా మహిమ తెచ్చుకోవాలని ఈరోజు ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ఆయన మనల్ని వృద్ధిలోనికి నడిపించేవాడై ఉన్నాడు. ప్రార్థన. కృపగల మా తండ్రి, నీ దివ్యనామానికి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా బలపరచండి. ఇట్టి ఆశీర్వాదకరమైన మాటలు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మా సరిహద్దులను విశాలపరిచి వృద్ధి వైపు మమ్మల్ని నడిపించి నీ నామానికి మహిమ తెచ్చేవారిగా మా బ్రతుకులను ఉంచమని అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.